బాధ కలిగితే, మనకు బాధ కలిగితే ఖచ్చితంగా నీ తప్పులు కనిపించినప్పుడు, దేవుడు నీ తప్పులు కనిపించినప్పుడు, సేవకుడు నీ తప్పులు కనిపించినప్పుడే మనం బాధపడితే, ఈ లోకమే నీ శాశ్వతం, మరొక లోకం లేదు. ఉందా? ఉందా? చెప్పాలి మీరు వాళ్ళతో. ఉందా? లేదు. మరొక లోకాన్ని సంపాదించాలనంటే, దేవుని చిత్తాన్ని సంపాదించాలి అంటే ఈ లోకంలో మౌనమై ఉండాలి. దేవుడు అట్ట పరలోకము నుండి దిగివచ్చి, తండ్రి యొక్క నుండి దిగివచ్చి ఈ లోకంలో మానవుడి యొక్క పాదాలను కడిగిందండి. ఎవరు కడిగారు? ఎవరు కడిగారు? యేసు ప్రభువారు. ఈ వాళ్ళతో చెప్తే ఖచ్చితంగా ఈ రేకులు దొరికితే ఈ ప్రాంతం అంతా మారు మనసు పొందుదని చూస్తున్నారండి నేను. ఆమె హల్లెలూయా. ఈ ప్రాంతం అంతా మారు మనసు పొందుదని చూస్తా ఉన్నా నేను. మీరు నోళ్ళు తెరవట్లేదు. ఈ ప్రాంతం మారు మనసు భయపడుతున్నారు. మీరు ఎవరికి భయపడుతున్నారు? అపవాదికి భయపడుతున్నారు, దాని యొక్క క్రియలకు భయపడుతున్నారు. అందుకని హబక్కూకులో ఉంటుంది 1:15 మాట్లాడుతూ ఉంటాడు. చదవడం మాట. హబక్కూకు రాసినటువంటి గ్రంథంలో 1:15 ఎవరు వల్ల ఉన్నారంటే అపవాది యొక్క